సాగించిన అరాచక పాలనకు రాష్ట్రంలోని యువత చమరగీతం పాడి జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా పాత్ర లేకుండా చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పేర్కొన్నారు. జగన్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పనిచేసి ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులకి అత్యధిక మెజారిటీలు ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన చేపట్టబోయే ఫీజు 4పై నిరసన చేసే హక్కు జగన్కు లేదన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదని నిరసిస్తూ జగన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 12వ తేదీన చేపట్టబోయే నిరసనపై ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ పాలించిన 5 ఏళ్లలో అరాచక పాలన సాగించారని, ఫీజు రియంబర్స్మెంట్లు ఆయా విద్యా సంస్థలకు 4,270 కోట్లు అప్పులుంచారని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అలాగే 16,000కు పైగా డిఎస్సి పోస్టులను విడుదల చేశామని, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న టీడీపీ సంక్షేమాన్ని మాత్రం కొనసాగిస్తుందని తెలియజేశారు. జగన్ పాలనలో యువతకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ధర్నాలకు పిలుపునిస్తే గృహ నిర్బంధాలు చేయడంతో పాటు జైల్లో పెట్టేవారన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సరికాదని, గతంలో అసెంబ్లీలో బోడేపూడి వెంకటేశ్వరరావు, చంద్రరాజేశ్వరరావు, పి జనార్దన్ రెడ్డి సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తిన పలు సంఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దుష్ట పాలనకు సమాధి కట్టిన జగన్ మారకపోవడంతో అవివేకతనానికి నిదర్శనమని జ్యోతుల ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 2019లోని వైసీపీ ప్రభుత్వంలో కేవలం 9 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని నెహ్రూ గుర్తు చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పిన జగన్ ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా యువతను మోసం చేశారన్నారు. అన్ని సంక్షేమ పథకాలు టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేస్తామని నెహ్రూ తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎండి జహీరుద్దీన్ జిలానీ, వెంకటేశ్వరరావు, ఉండవల్లి వీర్రాజు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భాలు ఉన్నాయి. అటువంటి అన్నిటినీ మర్చిపోయి సిగ్గు శరం లేకుండా కేవలం 9వ మాసంలో అడుగుపెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ యువతను మోసం చేసింది. ఏం మోసం చేసింది? నువ్వు పెట్టినటువంటి 4,271 కోట్ల రూపాయల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఒకటే చెప్పారు, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లో ఈ బకాయిలు ఉన్నాయో ఈ బకాయిల్ని దఫాల వారి మేము మీకు తీరుస్తామని చెప్పేసి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. అదే రకంగా వాళ్ళు చూసుకుంటే ఆ బకాయిలు కూడా 700 కోట్ల రూపాయలు చిల్లరే తొలి విడతగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రిలీజ్ చేస్తూనే యాజాన్ టుడే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని ఎక్కడా కూడా యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా సర్దుకుంటూ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇంకా యువలోకానికి ఈవేళ మోసం చేసింది ఏముందండి? ఎన్డీఏ ప్రభుత్వం 16,000 చిల్లరి డిఎస్ఏ, మెగా డిఎస్ఏ ఇది ఏకదమ్గా ఒక్కసారి ఇచ్చి రేపు పొద్దున్న ఉద్యోగాలు ఇవ్వబోతాం. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే నువ్వు ప్రతి ఎవ్రీ జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ కాదు 0 క్యాలెండర్ ఇచ్చాం. నీ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు యువలోకం. ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం ఇస్తాడో ఈ సంవత్సరం ఇస్తాడో అని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశాం. ఈవేళ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9వ మాసం గడుస్తున్నటువంటి సందర్భం ఇది. 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలు యువతను ఆదుకునేటటువంటి విధానంలో వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా? అసలు ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనక్కెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా? స్వయం శక్తితో వాళ్ళు జీవించడానికి కలిగేటటువంటి ఫలానా కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల్లో నేను ఈ కార్యక్రమం చేశాను యువతకి అని చెప్పగలిగేటటువంటిది ఒక్కటి మర్చుకుందా. ఒక పథకం కాదు, ఒక వ్యక్తికి, ఒక యువకుడికి ఈ యువకుడిని నేను తీసుకుని ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేశాను. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పెట్టి ఈ రకంగా ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి అవకాశం కల్పించాలి అన్నది మర్చుకు ఒక్కటి చూపెట్టగలవా నువ్వు? రేపు నువ్వు ధర్నా చేస్తున్నావంటే ముందు వీటికి సమాధానం చెప్పి ధర్నాకి వెళ్ళు.